హైదరాబాద్లో ఆశా వర్కర్లు మెరుపు ధర్నాకు దిగారు. హామీలు అమలు చేయాలంటూ కోఠీ చౌరస్తాలోని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. 18,000 వేతనంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఇక ఆశా వర్కర్ల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. సో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ కోటిలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు వీళ్ళందరూ కూడా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. సో కోటి జంక్షన్ ఏదైతే ఉందో కోటి జంక్షన్ని మొత్తం కూడా దిగ్బంధనం చేశారు. సో ఆశా వర్కర్లందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఆశా వర్కర్లందరూ కూడా ఈ ధర్నాకు హాజరయ్యారు. మరి ధర్నా ఎందుకు చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎందుకు ప్రధానంగా ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు? మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని సార్. మేము చేయబట్టి 22 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ ఖాళీ ప్రెగ్నెంట్ లేడు కావాలి, పిల్లలకి ఇంజక్షన్లు అని చెప్పాడు. ఇప్పుడు ఆశా వర్కర్లతో ప్రతి ఒక్క పని చేపిస్తున్నారు. మున్సిపల్ వాళ్ళు పల్స్ పోలియో అని మా వాళ్ళు చేస్తున్నారు. మున్సిపల్ మన ఎలక్షన్ల డ్యూటీలు అంటారు. ఇప్పుడు కొత్తగా డెంగ్యూ మలేరియా అన్నీ చెప్తున్నారు. సర్వేలు చేపిస్తున్నారు, మళ్ళీ ఆన్లైన్ చేపిస్తున్నారు. మరి మా పనికి తగ్గట్టుగా మాకు జీతం ఇవ్వాలని కొట్లాడుతున్నాం. మేము ఎక్కలేని కోరికలు కోరతలేం కదా. మా బతుకు గురించి మాకు 10,000 జీతం ఇప్పుడు ఈ రోజులలో సరిపోతుందా చెప్పండి సార్. మాకు వచ్చిన జీతం సరిపోతలేదు కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఫిక్స్డ్ 10,000 చేసిర్రు. చేసి కూడా 5 సంవత్సరాలు అయిపోయింది. మాకు ఫిక్స్డ్ వేతనం లేదు. చేసినంత పారితోషికం ఇంకెన్ని ఏళ్ళు చేసుకుంటాం వాళ్ళు సార్. మాకు కావాలని కొట్లాడుతున్నాం. ఫిక్స్డ్ వేతనం కావాలి. ఎంత ఫిక్స్డ్ వేతనం ఎంత కావాలంటున్నారు? గతంలో ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఏమైనా హామీలు ఇచ్చిందా దీనిపైన? హామీలు ఇచ్చారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నారు. మేము గెలిస్తే మాత్రం మీకు జీతం పెంచి ఫిక్స్డ్ చేస్తాం. 18 మేము చెప్పాం డిమాండ్స్, ఒప్పుకున్నారు. ఎలక్షన్లు అయినాక చేస్తున్నారు. ఇప్పటికి ఎలక్షన్లు అయినాక 2 సార్లు అడిగాము. మరి ఇంతవరకు ఏం సమాధానం చెప్పట్లేదు. మాకు పని భారం ఎక్కువైపోతుంది, ఏజ్డ్ ఎక్కువైపోతుంది. మళ్ళీ కొత్తగా మొన్న తీసుకున్నారు. మాకు తీసుకున్న వాళ్ళకు అంతే, మాకు అంతే ఉంది సార్. సరే మాకు జీతాలు మాకు కొంచెం ఎక్కువ చేస్తే అయినా మేము చెప్పిన పని చేస్తామంటున్నాం. ఇక్కడ ఎక్కడికి పోయినా మన పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, రెంట్స్ కట్టుకోవాలి. 10,000 ఏం బతుకుతాం సార్ మేము? ఎంత వేతనం ఎంత డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు? ఎన్ని గంటలు పని చేస్తూ ఉన్నారు మీరు? మేము 24 అవర్స్ పని చేస్తున్నాం సార్. మాది శాలిగవరారం మండలం, నల్గొండ జిల్లా సార్ మాది. మేము 24 అవర్స్ పనిచేస్తున్నాం సార్. ఒకవేళ ఈరోజు డెలివరీకి వెళ్ళినామంటే ఇంటికి రాగానే ఎవరో ఒకరు అమ్మ బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లు అనో, లేకపోతే జ్వరం వచ్చిందనో, మోషన్స్ అయితే నేను అట్లా అట్లా వాళ్ళకి సేవ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మాకేమవుతుందంటే ఇప్పుడు ఊర్లలో ఉంటున్నాం కదా సార్. ఏమన్నా చిన్న ఇండ్లు వచ్చినాయి అంటే ఇప్పుడు ఇల్లు లేని వల్ల మేము చాలామంది ఉన్నాం. ఇల్లు లేక చాలామంది కిరాయిలకు ఉంటున్నాం. ఈ 10,000తోని ఇంట్లో అత్తమ్మ ఉంటారు, పిల్లలు ఉంటారు. ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకోవాలంటే చదువుకునే పరిస్థితి లేదు. నీకు ఇల్లు ఇవ్వమని మేము దరఖాస్తు పెట్టుకుంటే నువ్వు అర్హురాలు కాదు, నీ గవర్నమెంట్ జాబ్ అంటున్నారు. రేషన్ కార్డు తీసేస్తామంటున్నారు. ఉపాధి పని కార్డు తీసేసారు ఆల్రెడీ. మరి మా పరిస్థితి ఏం సార్? ఈ 10,000 కాదు మాకు వచ్చేది, నిండా 10,000 కూడా కాదు. మాకు వచ్చేది 9,750 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చిరు సార్. అది కూడా ఫిక్స్డ్ కాదు. ఏమంటారు అధికారులు? ఏమంటున్నారు? కమిషనర్ కార్యాలయం ముందు మీరు ధర్నా చేస్తున్నారు. కమిషనర్ ఏమన్నా మిమ్మల్ని పిలిపించాడా చర్చలకు? ఏం చెప్తున్నారు అధికారులు? సార్ గతంలో కూడా చాలా సార్లు ఎమ్మెల్యే గారికి కానీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. మేము ఒకేసారిగా ఉవ్వెత్తున వచ్చి ఇక్కడ సీఎం దగ్గరికి రాలే సార్. ఎట్లా అంటే మేము 2 నెలలకు కింది స్థాయి ఎంఆర్ఓ కాంచి స్టార్ట్ చేస్తే ఎమ్మెల్యే గారికి, ఎంపీలకు, కలెక్టర్కి వీళ్ళందరికీ ఇచ్చుకుంటూ అయినా కూడా ప్రభుత్వం ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు సార్. మొండి వైఖరి అయితే చూపిస్తుంది, మొండి చేయి అయితే చూపిస్తుంది. అలాంటిది వద్దు. అవసరమైతే చలో అసెంబ్లీకి కూడా వెళ్ళడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం సార్. సో మొత్తం కూడా వీళ్ళకి ఏదైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో సో మొత్తం హామీలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కూడా నెరవేర్చాలి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. కనీస వేతనం 18,000గా ఇవ్వాలని చెప్తా ఉన్నారు. సో గ్రామాల్లో పనిని పెంచుతున్నారు తప్పే మాకు వేతనాలు పెంచట్లేదు అనేటువంటిది వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా చలో అసెంబ్లీ కూడా పిలుపునిస్తామంటున్నారు. సో మాకు ఏవైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కూడా రావట్లేదు, ఎందుకంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చిత్రీకరిస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే ఈఎస్ఐ, పిఎఫ్, అలాగే ప్రమాద బీమాలు ఇవన్నీ కూడా కావాలని చెప్పి వీళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. సో గతంలో ఉన్నటువంటి మండల ఆఫీసర్లకు, అలాగే కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా రిఫరెండం ఇచ్చాము, కానీ ఎవరు కూడా స్పందించట్లేదు. కాబట్టి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలనుకుంటున్నారు. వినోద్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్ న్యూస్, హైదరాబాద్.